హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి బ్లాగ్స్. నేను మొన్న కోటి దీపోత్సవం వెళ్ళానని నేను చెప్పాను కదండి. ఆ రోజు తీసిన లాంగ్ వీడియో ఇదండి. చూడండి, మనం ఎవరైనా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కాకపోతే 5 o'clock అలా వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుందంటే మనకు ప్లేస్ కొంచెం ముందుగా దొరుకుతుందనమాట. ఆల్రెడీ ఇలా డెకరేషన్ చేసినది ఇచ్చేస్తారు మనకు. మొత్తం ఒక టేబుల్ మొత్తం మన ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చు. వాళ్ళే ఇస్తారు అన్నీ, మొత్తం దీపాలు, ఆయిల్ అన్నీ మొత్తమే వాళ్ళే సప్లై చేస్తారు. మనం ఖాళీ వెళ్ళడమే అంతే. 4 o'clock అలా వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా దేవుడికి, శివుడికి మంచిగా మనం దీపం పెట్టుకోవచ్చు. చూడండి ఎంతమంది వచ్చారో, చాలామంది వస్తారు. ఇది 6 o'clock తీసింది అప్పుడు కాబట్టి ఇలా ఉంది. నార్మల్గా 10 అయింది అనుకోండి, చాలా రద్దీ ఎక్కువ అవుతుంది. రద్దీ అంటే ఫుల్ వస్తారు. అందుకని మనం కాస్త ముందుగా వెళ్ళామనుకో మనకు ప్లేస్ మంచిగా దొరుకుతుంది. మంచిగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మనకు ఎలా తోస్తే అలా పెట్టుకోవచ్చు. మనం ఓన్గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. దీపాలు మనకు అన్నీ వాళ్ళే ఇస్తారు. మన దాంతో మనం చేసుకోవాలి. మనకి ఏ విధంగా తోస్తే ఆ విధంగా ఓం కానీ ఏదంటే అది మనకు నచ్చింది స్వస్తిక్ అలా డిజైన్ చేసి పెట్టాలి. ఆయిల్ వాళ్ళే ఇస్తారు, దీపాలు వాళ్ళే ఇస్తారు, ఫ్లవర్స్ వాళ్ళే, అన్నీ వాళ్ళే సప్లై చేస్తారు. మనం వెళ్ళడమే అంతే. కాస్త త్వరగా వెళ్తే మనకు మంచిగా ఉంటుంది. ప్లేస్ ఇట్లంతా మంచిగా 10 వరకు ఉండొచ్చు. దేవుడికి మంచిగా పూజ చేసుకోవచ్చు, తృప్తిగా పూజ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వీలుంటే మీరు అందరూ వెళ్ళండి ఒకసారి. మీకు వీలున్నప్పుడు అందరూ వెళ్ళండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా కోటి దీపోత్సవానికి వెళ్ళాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా చాలా మంచిగా ఉంటుందండి. ఎంత ఆనందంగా ఉంటుందంటే అబ్బా, చాలా బాగుంటుంది. నేనైతే వెళ్తాను, ఇయర్లీ కంపల్సరీ వెళ్తాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం దేవుడి పైన నిమగ్నమైపోయి ఉంటాం. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్తే చాలా అసలు అంత జనాలలో ఉంటాం కదా, చాలా మంచిగా మనసుకు చాలా ప్రశాంతతగా ఉంటుంది. సో అందరూ మీరు ఒకసారి వీలు చేసుకొని తప్పకుండా వెళ్ళండి, ఫ్యామిలీతో సహా వెళ్ళండి. ఓకేనా? చూడండి, నా ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి. చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటివి మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా పెడతా ఉంటాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఇది మొన్ననే పోస్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఎడిటింగ్ కొంచెం లేట్ అయిందని పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు చేస్తున్నాను. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు నైట్ కాబట్టి మీకు ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా నా వీడియోస్ అన్నీ, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి. లంచ్ అయిందా? డిన్నర్ అయిపోయిందండి. డిన్నర్ చేయండి. ఫ్యామిలీతోని అప్పుడప్పుడు ఇలా దేవస్థానము దగ్గరికి వెళ్తూ ఉండండి. కోటి దీపోత్సవం అలా వెళ్ళండి. పరమేశ్వరుని మంచిగా ఆరాధించండి. ఓకే అండి, బాయ్ అండి, గుడ్ నైట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ వేసుకోండి, ఈ వీడియోని చూసి లైక్ వేసుకోండి అండి. చూడండి, అబ్బా, నేనైతే ముందే వెళ్ళాను కాబట్టి నాకు చాలా ఫ్రంట్లో దొరికింది ప్లేస్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.